అభినందనలు తెలియజేస్తున్నాను. 1900 నాకు గుర్తెరిగి ఆయన మొట్టమొదటి కవిత్వం పుస్తకం సంపుటి 1977-80 మధ్యలోనే 2-3 పుస్తకాలు రాశారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 20 పుస్తకాలు ఆయన సొంతగా రాసినటువంటి గొప్ప రచయిత ఆయన రచనలో ఇక చెప్పాల్సిందంటే ఈ మధ్య ఒక గొప్ప నాగలాదేవి అని శ్రీకృష్ణదేవరాయలు పట్టమహిషి రెండవ భార్య ఆవిడ గురించి ఒక గొప్ప నవలని గ్రంథస్థం చేశారు. దానికోసం ఆయన దాదాపు 6 సంవత్సరాలు తిరగని ప్రాంతం అంటూ లేదు. ఢిల్లీ, బొంబాయి, చెన్నై, బెంగళూరు, పూణే, హంపి, విజయనగరం ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఆ చరిత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించి వాటన్నిటిని కూడా ఎంతో రమ్యంగా దాన్ని ఒక నవలుగా తీసుకురావడం అనేది ఎంతో గొప్ప కృషి. నిజంగా మరి సాహితీ పెద్దలు, రాజకీయ పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నారు. దీనికి సరైనటువంటి గుర్తింపు రావాల్సిన అవసరం కూడా ఉందని కూడా మనం తప్పనిసరిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జనార్దన్ రావు గారు, జొన్నవిత్తులు గారు, ఇంకా గుమ్మడి గోపాలకృష్ణ గారు, భగీరథ్ గారు ఇటువంటి వాళ్ళు కాకుండా బిక్కి కృష్ణ గారు సాహితీ యోధుడు. 2 రాష్ట్రాల్లో సాహిత్యంలో తెలియని వారంటూ బిక్కి కృష్ణ గారి గురించి ఉండరు. అటువంటి గొప్ప సాహితీ యోధులు, సాహితీ నాయకులు బిక్కి కృష్ణ గారి నాయకత్వంలో ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని మరి సాధించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా దానికి ఉన్న ఫార్మాలిటీస్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను విన్నవించుకుంటున్నా. అంత గొప్ప పుస్తకం నేను చదివానండి. దాని గురించి ఒక 2-3 సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అటువంటి గొప్ప కృషి చేస్తున్నారు సాహిత్యంలో అనేది మీకు చెప్పడానికే భగీరథ్ గారి గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. సుందర్రావు గారు, బీరం సుందర్రావు గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, జొన్నవిత్తుల గారు, అందరికన్నా ముఖ్యంగా పరచూరి గోపాలకృష్ణ గారు ఎంతో ఔన్నత్యం కలిగిన వ్యక్తి. రామారావు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తి. మరి ఇటువంటి గొప్ప మహనీయులు ఈ సభలో ఉండగా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వీరందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రామారావు గారి గురించి, ఈ తారక రామం పుస్తకం గురించి 2 మాటలు చెప్పి మరి పెద్దలు అనేక మంది ఈ సభలో ఉన్నారు, వారందరూ మాట్లాడవలసింది ఉంది కాబట్టి 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎప్పుడో 76 సంవత్సరాల క్రితం 1949 సంవత్సరం నుంచి గ్రంథస్థమైనటువంటి రికార్డ్ అయినటువంటి ఈ వ్యాసాలని, ఈ ఆయన అంతరంగ అభిప్రాయాలని రామారావు గారి మీద వేరే వారు రాసినటువంటి సినిమా పత్రికల్లో కానీ దినపత్రికల్లో వచ్చినటువంటి అనేక వ్యాసాలను సంకలనం చేసి 76 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 1949లో పల్లెటూరి పిల్ల, మన దేశం, ఆ తర్వాత పాతాళ భైరవి 1951లో కేవీ రెడ్డి గారి ఆధ్వర్యంలో దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. ఈ పీరియడ్ నుంచి మొన్నటి వరకు కూడా వచ్చిన రామారావు గారి వారి అనుభవాలని గురించి, రామారావు గారి వ్యక్తిత్వం మీద, ఆయన ఇతర ఆర్టిస్టుల మీద ఉన్నటువంటి శ్రద్ధను చూపించే ఆయన మానవతా స్వభావాన్ని మనకు తెలియజెప్పడానికి ఈ గొప్ప గ్రంథం ఉపయోగపడుతుంది. నిజంగా ఈ సంకలనం కొన్ని దశాబ్దాల పాటు రామారావు గారి అభిమానులకి, ప్రపంచంలో తెలుగు నేర్చుకున్న వాళ్ళకి, తెలుగు భాష తెలిసిన వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప కరదీపికగా రామారావు గారి గురించినటువంటి గొప్ప పుస్తకంగా మిగిలిపోతుందని కూడా నేను భావిస్తున్నాను.